అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. వాళ్ళ ఆవేదనను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక సపోర్ట్ చేసే వాళ్ళనంటే వాళ్ళ విజ్ఞతకి వాళ్ళని వదిలేయాలి. మొదటి వ్యక్తి ప్రశ్న జోసెఫ్. ఆయన రావణగా పేరు పెట్టుకున్నాడు. అది ఆయన ఇష్టం. ఇంకొక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ప్రకాష్ రాజు నటుడు. మొత్తం మీద వీళ్ళిద్దరు కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కానీ, ఈ సమాజంతో కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇద్దరి యొక్క భావజాలం మాత్రం ఒకటే. ఏంటంటే హిందూ వ్యతిరేక భావజాలం. 80% ఈ దేశంలో ఉండే హిందూ మతాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా వీళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈరోజు వీళ్ళిద్దరిని గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే కొంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. మా గొంతు నొక్కుతున్నారు, దీనికంటే మా ప్రాణాలు తీసేసేయండి అని చెప్పి ప్రశ్న జోసెఫ్ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమి ప్రశ్నించావు బాబు నువ్వు? దేని గురించి ప్రశ్నించావు? హిందూ ధర్మాన్ని పచ్చి బూతులు తిట్టావు. అవసరం ఏంటి నీకు? రాజ్యాంగం ప్రకారం నీకు హిందూ ధర్మం, సనాతన ధర్మం నీకు నచ్చకపోతే నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు తీసుకోరా. తిట్టే హక్కు నిన్ను ఎవడు ఇచ్చాడు నీకు? ఎవడు కల్పించాడు నీకు? ఏ రాజ్యాంగం ద్వారా నీకు హిందువుల్ని తిట్టే హక్కు సంక్రమించిందో స్పష్టంగా ఆయన చెప్పాలి. కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మేరకే మాట్లాడుతున్నాడు కదా అంటున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి వీడియోలని మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు చూపించండి, మీ తల్లిదండ్రులకు చూపించండి. ఆయన ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడాడో అదే భాషతో మీరు పబ్లిక్లో మాట్లాడండి. ఆ తర్వాత ఆయన మాట్లాడింది కరెక్టా కాదా అనేది మీ ఒళ్ళు చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇలాంటి భాషని ఏ మతమైనా అంగీకరిస్తుందా? ఏ హిందూ అయినా, ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా అతను మాట్లాడినటువంటి పచ్చి బూతుల్ని ఎవరైనా సమర్థిస్తారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అతని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలు సృష్టించాలి, మతాల మధ్య కొట్టుకోవాలి, కులాల మధ్య కొట్టుకోవాలి. ఆయనేమి నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేయలేదు, ఆయనేమి రాష్ట్ర అభివృద్ధి గురించి పోరాటం చేయలేదు, లేదా రాజకీయ నాయకుల అవినీతి గురించి పోరాటం చేయలే. కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించాడు. దీనికి కొంతమంది ఏమని కౌంటర్ ఇస్తున్నారంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఒక సభలో మాట్లాడాడు కదా, ఒక్క సభలో, పోనీ 2 సభల్లో, పోనీ 3 సభల్లో మాట్లాడాడు అనుకున్నాం. చెప్పుతో కొడతాను అని అన్నాడు అనుకోండి. అన్నాడు, నేను కూడా విన్నా. ఆయన ఎందుకన్నాడు? ఆయన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఏళ్ల తరబడి, దాదాపుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నీచ నికృష్టమైనటువంటి పదజాలంతో మాట్లాడుతుంటే ఆయన ఎప్పుడు కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు, భౌతిక దాడులు చేయలేదు. అన్నీ చూస్తూ భరిస్తూ ఓర్చుకున్నాడు. ఏ వ్యక్తికైనా ఒక్కొక్కసారి సహనం నశించిపోద్ది. సహనం నశించిపోయినప్పుడు మాట జారిపోద్ది. ఆ సందర్భంలో ఒక 3 సార్లు 4 సార్లు అని ఉంటాడు. కానీ ఈ ప్రశ్న జోసెఫ్ గాడు కొన్ని వందల వేల వీడియోస్ చేస్తున్నాడు. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా, ఏ విధమైనటువంటి నోటీసులు ఆయనకి ఇవ్వలేదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అంత చేతగానివాడా? ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా నిన్ను దూషిస్తుంటేనే
నువ్వు చర్యలు తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావంటే నువ్వు ఇంకా ప్రజల్ని ఏం కాపాడుతావయ్యా అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుంది కాబట్టి ఇక తప్పని విధి లేని పరిస్థితుల్లో రావణ్ గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సరే, అరెస్ట్ అయ్యాడు. ఒక 4 పోలీస్ స్టేషన్లు తిప్పిన తర్వాత అన్నిట్లో బెయిల్ వచ్చింది. బెయిల్ ఇచ్చి పోయేటప్పుడు రావణ్ ఏం మాట్లాడాడండి, 500 మంది పోలీసులను పెట్టి నాకు రక్షణగా, ఎస్పీ స్థాయి అధికారి కూడా నాకు రక్షణగా ఉన్నాడు, ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా అంటున్నాడు. ఈరోజు ప్రభుత్వ అధినేతలు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళు ఒక 4 కేసుల్లో పోలీస్ స్టేషన్ తిప్పి మారతాడేమో, పద్ధతి మార్చుకుంటాడు అని ఆలోచిస్తే వాళ్ళ కుటుంబం అయినా అతనికి చెప్పద్దేమో మంచి మాటలు, మనకెందుకురా ఈ తలకాయ నొప్పి, నువ్వేమన్నా సమాజం కోసం కష్టపడుతున్నావా? లేదు కదా, నువ్వు కేవలం మత కల్లోలాలు సృష్టించడానికి ఒక ఉగ్రవాదిగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డావు. వాళ్ళేదో నిన్ను ఒక జేడ కుక్కలాగా చూసి 4 కేసులు పెట్టి వదిలేస్తే ఇకనైనా భయపడి పద్ధతిగా బతుకుతాడు అనుకుంటే మళ్ళీ ఆయన వ్యాన్లో ఎక్కి ప్రభుత్వానికి సిగ్గులేదా అని మాట్లాడతాడు. అంటే ఇతను ఎలాంటి వ్యక్తి? పాకిస్తానీ తీవ్రవాది కంటే, మిలిటెంట్ల కంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు అండి, ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి సంఘ విద్రోహక శక్తుల కంటే ఇతను ఒక భయంకరమైన వ్యక్తి కాబట్టి అతని మీద ఈరోజు ఉపాయ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం న్యాయస్థానాన్ని గౌరవించాలి కాబట్టి అతని మీద కోర్టు వారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా మనం దాన్ని అంగీకరించి తీరాలి. ఇక రెండో వ్యక్తి ప్రకాష్ రాజు గారు. ఎక్కడున్నాడండి వీడు? కర్ణాటకలో ఉన్నాడు. వీడికి ఏం పని అండి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నాడా? పోనీ కర్ణాటక రాజకీయాల్లో ఎంటర్ అయ్యి అక్కడ ఏమన్నా రాజకీయం చేస్తున్నాడా? లేదు కదా. మరి నీకు వచ్చిన నొప్పి ఏంటి? అవసరం ఏంటి? కేవలం హిందూ మతం మీద ద్వేషం. ఆయన నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను అన్నాడు కాబట్టి వీడికి మండింది. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే వేరే మతాల్ని కించపరిచే విధంగా ఎక్కడైనా వ్యాఖ్యలు చేశాడా? ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయం చెప్తానేనండి, తల్లిదండ్రులు ప్రేమ అనురాగాలకి ప్రతిరూపంగా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డే అన్ని మతాలని గౌరవిస్తాడు. అక్రమ సంతానంగా పుట్టినవాడు అన్ని మతాలని ద్వేషిస్తాడు. స్వార్థం కోసం మతాల మధ్య చిచ్చు పెడతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఈరోజు ఈ అన్ని విషయాల్ని తీసుకున్నాం. వీటి వల్ల జనానికి ఏమైనా ప్రయోజనమా? మొత్తం డైవర్ట్ అయిపోయింది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ సన్నాసుల చుట్టూ ఆలోచిస్తున్నారు. ఈ సన్నాసుల గురించి ఆలోచిస్తున్నారు. మతం గురించి మాట్లాడుకుంటున్నారు, కులం గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఒక చిన్న విషపు బొట్టు తాగే నీళ్ళనే కలుషితం చేసినట్టుగా ఇలాంటి నీచ నికృష్టుల వల్ల పచ్చని ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి తయారైపోయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను చాలా కాలంగా చెప్తున్నాను. ఈ ప్రశ్న జోసెఫ్ గారి గురించి 2-3 వీడియోస్ కూడా చేశాను. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ప్రమాదం వీడి రూపంలో పొంచి ఉంది అని అన్నాను. అదే జరిగింది కదా ఈరోజు. ఇలాంటి విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళు కొన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి ఉంటారు. ఆ రాజకీయ పార్టీలు వెనకుండి డ్రామాలు ఆడిస్తాయి. మీరు ఈ డ్రామా చేయండి, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతే ప్రజలు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఆ ఆల్టర్నేట్లో మేము ఉంటాము, మీరు మాత్రం మా పార్టీ కండువాలు కప్పుకోవద్దు, ఒక మతానికి అనుకూలంగా వద్దు, మీరు నాస్తికులు అని చెప్పుకోండి, హిందూ మతాన్ని ద్వేషించండి. ఇది ప్రీ ప్లాన్డ్ ఉగ్రవాదం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వ్యక్తుల మాటలకి మీరు ఎంత దూరంగా ఉంటారో ఒక్కసారి మీ మైండ్ని ఒకసారి రీడ్ చేసుకోండి. ఈ 5-6 రోజులుగా
ఎంత ఆ మానసిక వేదనకి మీరు గురి ఉంటారు. అంటే వీళ్ళని పట్టించుకుంటే మీ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. వీళ్ళెవ్వరిని ప్రశాంతంగా ఉండనీరు, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. వీళ్ళ దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. వీళ్ళు పదే పదే చెప్తున్నారు, గొంతు నొక్కేశారు, మా గొంతు నొక్కేశారు అని. నొక్కింది మీ గొంతు కాదు నాయన, మా గొంతు నొక్కేశారు. నేనున్న మొన్నటి వరకు మా రాష్ట్ర ప్రజలకి ఏ పథకం వస్తే బాగుంటుంది, ఏ డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది, ఎలాంటి విద్యా సంస్థలను ఈ రాష్ట్రానికి తీసుకొస్తే బాగుంటుందని మాట్లాడుకున్న వాళ్ళంతా కూడా ఈరోజు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు మేము అభివృద్ధి గురించి మాట్లాడినా, సంక్షేమం గురించి మాట్లాడినా, ఈ రాష్ట్రానికి ఏం వస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడినా వినేవాడు లేడు, మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. మీ గురించే చర్చ జరుగుతుంది. అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని డైవర్ట్ చేసేసారు. దయచేసి ప్రజలకి నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారంటే, ఒకరు కాకపోతే ఒకరైనా చూసి మారతారు, ఆలోచిస్తారన్న ఉద్దేశంతోనే. ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదు, వ్యక్తిగత స్వార్థం అసలే లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.